నమస్తే, నేను డాక్టర్ విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కర్నూలు. సో ఈరోజు మనం ఓవ్యులేషన్ అంటే ఏంటి, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం అంటారు. సో ఇది మనకు మెచ్యూర్ అయిన ఏజ్ నుంచి, అంటే 12 to 14 years మధ్యలో మెచ్యూర్ అవుతారు, అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంటుంది ఓవ్యులేషన్ అనేది. బట్ కొంతమందిలో కొన్ని ఇయర్స్, ఒక 2 years వరకు అన్ఓవ్యులేటరీ సైకిల్స్ అని ఉంటాయి. అంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండానే నార్మల్గా పీరియడ్స్ అవుతుంటాయి. ఒక 16 to 18 years వరకు కొంతమందికి ఎగ్ రిలీజ్ అవ్వదు, తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఈ ఓవ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్ రిలీజ్ అనేది లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు. సో ఇది ఎలా ఉంటుంది, ఓవ్యులేషన్ అంటే ఏంటి అంటే, ప్రతి పేషెంట్కి పీరియడ్ అయిన టైంలో 2nd or 3rd day నుంచి కొన్ని ఎగ్స్ సెలెక్షన్ అవుతాయి. యాక్చువల్గా ఓవరీస్ అనేవి 2 ఉంటాయి, రైట్ లెఫ్ట్ ఓవరీస్. వాటిలో చాలా మిలియన్స్లో ఎగ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఎగ్స్ మిలియన్స్లో ఉంటాయి. కానీ ప్రతి నెలకి ఒక 7 to 10 ఎగ్స్ వరకు సెలెక్ట్ అవుతాయి. అవి కొంచెం పెరుగుతూ వస్తాయి, ఒక 7 to 8 days వరకు అన్నీ కొంచెం పెరుగుతూ వస్తాయి. బట్ 8-9 days తర్వాత అందులో మంచి క్వాలిటీ ఉండే ఒక ఎగ్ మాత్రమే పెరుగుతుంది. దాన్ని డామినెంట్ ఫాలికిల్ అంటారు. సో అది రైట్ ఓవరీలో కానీ లెఫ్ట్ ఓవరీలో కానీ ఏదో ఒక సైడ్, ఏ నెలలో ఒకసారి ఇటు ఒకసారి అటు జరుగుతూ ఉంటుంది న్యాచురల్గా ప్రతి అమ్మాయికి కూడా. సో అది డామినెంట్ ఫాలికిల్ అనేది పెరుగుతూ వచ్చి 18 to 20 mm సైజ్కి రీచ్ అవుతుంది. అరౌండ్ 12 to 14 days మధ్యలో ఆ సైజ్కి వస్తుంది. వచ్చిన తర్వాత బాడీలో LH హార్మోన్ అని ఒకటి ఉంటుంది. ఆ హార్మోన్ వలన ఈ ఎగ్ పగలడం అనేది జరుగుతుంది. ఫాలికిల్ రప్చర్ అంటారు దీన్ని. సో అది పగిలినప్పుడు అందులో నుంచి ఓవం అనేది రిలీజ్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్తుంది. అక్కడ సెమెన్తో కలిసి ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి అది యూట్రస్లోకి వెళ్తుంది. ఇది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఓవ్యులేషన్ అనేది మనకు జరుగుతుందా లేదా అనేది కొన్ని బాడీలో జరిగే న్యాచురల్ చేంజెస్ ద్వారా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే, ఈ ఓవ్యులేషన్ టైంలో అంటే 10 to 14 days మధ్యలో బాడీలో టెంపరేచర్ చేంజెస్ అనేవి వస్తాయి. కొంచెం టెంపరేచరు తగ్గుతూ వస్తుంది. సో ఎగ్ రిలీజ్ అయిన టైంలో టెంపరేచర్ తగ్గుతుంది, తర్వాత మళ్ళీ స్లోగా పెరుగుతూ పోతుంది టెంపరేచర్. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎఫెక్ట్ వలన పెరుగుతూ పోతుంది. మళ్ళీ వన్స్ పీరియడ్ వచ్చిందంటే టెంపరేచర్ తగ్గిపోతుంది. సో దీనివల్ల మనకు ఓవ్యులేషన్ జరిగింది అనేది తెలుస్తుంది. ఆ తర్వాత కొంచెము ఆ ఓవ్యులేషన్ టైంలో వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటారు. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఈ హార్మోన్స్ వలన వైట్ డిశ్చార్జ్ లాగా అవుతూ ఉంటుంది. అది ఏదో ప్రాబ్లం అని అనుకోకూడదు, అది న్యాచురల్. ఆ 3-4 daysలోనే ఉంటుంది అది. తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది. సో ఇట్లా బాడీలో కొంచెం బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ లాగా, అంటే బ్రెస్ట్ పెయిన్ రావడము, బ్రెస్ట్ ఏదో కొంచెం బరువుగా అనిపించడం, ఇలాంటివన్నీ ఉంటాయి చేంజెస్ అనమాట ఎగ్ రిలీజ్ టైంలో. సో దాన్ని బట్టి పేషెంట్ కొన్ని ఎలా అబ్జర్వ్ చేశారంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ చేంజెస్ ఎలా ఉంటాయని. సో ఆ టైంలో భార్యాభర్తల దగ్గర ఉండడం ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఓవ్యులేషన్ కిట్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి యూరిన్ టెస్ట్ కిట్స్ ఎలా ఉంటాయో ఈ ఓవ్యులేషన్ కిట్స్ అనేవి కూడా అలానే టెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లోని యూరిన్ ద్వారా. దాంట్లో యూరిన్ డ్రాప్స్ వేశారంటే ఓవ్యులేషన్ జరిగిందంటే 2 lines వచ్చేసి మనకు కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో ప్రతి పేషెంట్ స్కాన్కి వచ్చి చూసుకోలేరు కాబట్టి ఇంట్లో ఈ సింపుల్ టెస్ట్ ద్వారా కూడా ఓవ్యులేషన్ గురించి తెలుసుకోవచ్చు. సో ఇంకా కొంతమందికి డౌట్, మనకు కరెక్ట్గా తెలుస్తుందా అనేది తెలుసుకోవాలి అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యారంటే ఫాలిక్యులర్ స్టడీ అని చేస్తారు. అంటే కరెక్ట్గా ఎగ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందా, అది కరెక్ట్గా పెరుగుతుందా, కరెక్ట్గా రిలీజ్ అవుతుందా అనేది మంత్లో ఒక 2-3 times, 10th day నుంచి స్టార్ట్ చేసి ఒక 2-3 times స్కాన్ చేశారంటే క్లియర్గా తెలిసిపోతుంది అనమాట, అన్నీ క్లియర్గా జరుగుతుందా లేదా అనేది. సో ఒక సైకిల్ చేయించుకున్నారంటే సో నెక్స్ట్ సైకిల్ నుంచి ఆ డేట్స్ని వాళ్ళు ఫాలో అవుతూ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేశారంటే ప్రెగ్నెన్సీ రావడం ఈజీగా ఉంటుంది. సో ఈ ఓవ్యులేషన్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మనకు జరుగుతుందా లేదా ఎగ్ రిలీజ్ అనేది తెలుసుకోవాలంటే ఒక్కసారి ఒక నెలలో డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఆ ఫాలిక్యులర్ స్టడీ చేయడం ద్వారా మీకు కరెక్ట్ ఒపీనియన్ ఇవ్వగలుగుతారు. కొంతమందికి ప్రాపర్ గ్రోత్ కూడా ఉండదు ఫాలికిల్. సో దానికి సపోర్టింగ్గా కొన్ని టాబ్లెట్స్ కానీ కొన్ని ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం ద్వారా అది కరెక్ట్గా గ్రో అయ్యేటట్టు, కరెక్ట్ టైంకి రప్చర్ అయ్యేటట్టు, ఈవెన్ రప్చర్ అవ్వడానికి కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. కొంతమందికి కరెక్ట్ టైంకి రప్చర్ అవ్వకుండా కూడా ప్రాబ్లం జరుగుతుంటుంది, అది సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్లకు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా కూడా ఎగ్ రప్చర్ అయ్యేలాగా చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ.